హై గైస్, ఈరోజు నా చెల్లి బర్త్డే. చూసారా ఇలా ఖుషిగా ఉందా? బర్త్డే ఏమో కానీ డెకరేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి పిల్లల గ్యాంగ్ అంతా మా మేడ మీదే ఉందండి. ఫుల్ గోల చేస్తున్నారు. హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఇది మా మూన్గాడి బర్త్డే. ఆఫ్టర్నూన్ అయితే బిర్యానీతో అయితే ముగించామండి. ఇంకా ఈవినింగ్ పిల్లలకి కేక్ కటింగ్ లేకపోతే ఏం బాగుంటుంది, ఇంకా అందుకు కేక్ కటింగ్ కోసం అయితే మేము స్టార్ట్ చేస్తాం అనమాట. మబ్బులు అయితే ఉన్నాయి బయట, మొత్తం ఆకాశం మొత్తం మబ్బులు కప్పేసి ఉన్నాయి. మా మమ్మీ ఏమో ఇంట్లో చేద్దామని చెప్పి, ఇంకా నేనైతే ఇంట్లో వద్దని చెప్పి, ఎందుకంటే ఇలా బయట ఓపెన్ టెర్రస్లో చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి నాకున్న హోప్స్ అని నాకన్నా ఆశలన్నీ మా పిల్లల మీద తీర్చుకుంటున్నా అండి నేనైతే. ఇంకా అందుకని మా అమ్మ మా హస్బెండ్ ఇంట్లో చేద్దామన్నా కూడా వాళ్ళ మాట వినకుండా నేనైతే పైన చేయడానికి అయితే రెడీ అయిపోయాను. ఇదిగోండి ఇలా అయితే డెకరేషన్ చేస్తాను అనమాట. సింపుల్గా ఏదో నాకు వచ్చినట్టు చేశాను, కానీ నాకు బాగా క్యూట్గా అనిపించింది. కానీ లైటింగ్తోనే ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయిందండి. ఈ లైటింగ్ ఉన్నప్పుడే అంటే ఈ టైంలోనే కట్ చేసేసి ఉంటే సరిపోను. ఇంకా మేము ఆ డెకరేషన్ చేసుకొని పిల్లల్ని రెడీ చేసి మేము రెడీ అయ్యేసరికి కాస్త లేట్ అయిపోయిందనమాట. లైటింగ్ కాస్త తగ్గిపోయింది. ఇంకా మా హస్బెండ్ అంటూనే ఉన్నాడు, లైటింగ్ తగ్గిపోతే పిల్లల పైకి ఎక్కడం దిగడం కష్టం అవుతుంది అని చెప్పి. లేదు తొందరగా చేసేద్దాం అనుకుంటూనే ఉన్నాను. 5 o'clock స్టార్ట్ చేసామండి మేము ఈ డెకరేషన్ మొత్తము. అది కంప్లీట్ అయ్యేసరికి 6:30 అయింది. ఇంకా పిల్లలు రెడీ అయ్యేసరికి 7:30 అయిందనమాట. 7:30కి స్టార్ట్ చేసేసరికి చీకటి అయితే అయింది. ఇంకా మా హస్బెండ్ అయితే ఒక మంచి బల్బ్ అయితే తీసుకొచ్చాడనమాట. దానికి జంక్షన్ బాక్స్ ఎత్తుకొచ్చి మరి కనెక్టర్స్ పెట్టి అలా ఇలా చేసి మా డాడీ మా హస్బెండ్ మా తమ్ముడు అయితే సెట్ చేసేదాన్ని. ఇదిగోండి ఈ లైటింగ్ అయితే ఇలా వచ్చిందనమాట. ఓకే చాలే అనుకొని ఇంకా మేమైతే పిల్లల్ని అయితే రెడీ చేసి పైకి పంపించేశాను. ఇంకా నేను రెడీ అవ్వడం కాస్త లేట్ అయిందనమాట. ఇంకా అంతలోపు మా హస్బెండ్ వెళ్ళి మా కేక్ అయితే తీసుకురావడానికి అయితే వెళ్ళారు. అది బార్బీ డాల్ కేక్ అని చెప్పాను కదండి, అది ప్యాకింగ్ కొంచెం హెవీగా వస్తుంది కాబట్టి బండిలో పెట్టుకొని రావడానికి అవ్వదు అని చెప్పి బై వాక్ వెళ్ళారనమాట. ఇదిగోండి డెకరేషన్ ఎంత క్యూట్గా. డెకరేషన్స్ ఆల్మోస్ట్ ఆల్ నేనే చేసుకుంటా అండి మా పిల్లల బర్త్డేకి. మా పెద్ద పాప బర్త్డేకి కూడా అప్పుడు కరోనా టైంలో వచ్చిందనమాట బర్త్డే. అంటే మామూలుగా బయటకు వెళ్ళే వాళ్ళం, ఇంకా కరోనా టైంలో బయటకి ఎక్కడ వెళ్తాంలే అని చెప్పి ఇంట్లోనే మా హస్బెండ్ లేకపోయినా నేను ఒక్కదాన్నే ఎంత ఓపిక్గా కూర్చొని చేసుకున్నానో. అసలు నాకు ఇలా డెకరేషన్ చేయాలంటే చాలా ఇష్టం అనమాట. కేక్ కూడా చాలా క్యూట్గా వచ్చిందండి. మా పాప డ్రెస్ పింక్ అండ్ వైట్ ఉన్నిందనమాట, కాబట్టి అదే కాంబినేషన్లో కేక్ కూడా ఉండాలని చెప్పి చేశాను. ఇంకా అందరితో పాటు వెళ్ళి తను కూడా మధ్యలో కూర్చుంది. నువ్వే నా కేక్ కట్ చేయాల్సింది, రా బయటికి అంటే అప్పుడు లేచి బయట వస్తుందన్నమాట. అంటే తనకి మామూలుగా ఇంట్లో వరకు కేక్ కట్ చేసుకోవడం అలవాటు ఉంది, కానీ ఇలా ఫ్రెండ్స్తో అంతా కలిసి కేక్ కట్ చేయడం ఫస్ట్ టైము. చిన్నప్పుడు 1 year ఉన్నప్పుడు కట్ చేసాము. 2 yearsలో అయితే కేక్ కటింగ్ చేయలేదనమాట. మళ్ళీ ఇప్పుడు 3 yearsలో అయితే కేక్ కటింగ్ చేస్తున్నాము. చూసారా ఎంత క్యూట్గా వెళ్ళి కూర్చుందో. కానీ ఇక్కడికి వచ్చిన మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న 1 month తెలుగు మటుకు చాలా ఫ్లూయెంట్గా నేర్చుకుందండి. అసలు చాలా ముద్దుగా అనిపించింది అనమాట. హిందీ ఒక్క మాట రావట్లేదు, ఏదో మేము మాట్లాడేది లేకపోతే లేదనమాట. ఆడ కూర్చొని బాగా చూసుకుంటుంది అనమాట. ఎవరిది నాన్న హ్యాపీ బర్త్డే అంటే నాదే మమ్మీ అని చెప్తుంది. చూసారా మా పాప డ్రెస్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇంకా ఇంకొక పాప బర్త్డే కూడా ఉందండి. ఈ కేక్ కటింగ్ అయిపోతే ఆ పాప వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలి, అక్కడ కూడా కేక్ కటింగ్కి అందరూ అటెండ్ అవ్వాలి అనుకుంటున్నారు. ఇంకా సరే కేక్ కటింగ్ చేసేద్దాం అనుకునేసరికి ఇంకా మా నాన్న అయితే ప్రేయర్తో అయితే స్టార్ట్ చేశారనమాట. ఇంకా ప్రేయర్ చేసి కేక్ కటింగ్ అయితే చేశారు. కానీ బాగా సింపుల్గా చాలా బాగా జరిగిందండి. బట్టి స్తోత్రాలు, అవస్థానం బట్టి స్తోత్రాలు. గత 2 సంవత్సరాలు కాపాడి 3వ సంవత్సరంలో ప్రవేశింపజేసిన దాని బట్టి స్తోత్రాలు. ఈ సంవత్సరం అంతట్లో
పిలుచు. కై కనాల కనాల కై కనాల అంతే అంతే. ఇంకా అప్పటికే పిల్లలందరూ వచ్చి చాలాసేపు అయిపోయిందండి. ఇంకా అందుకని పిల్లలకి ఇచ్చేస్తే తినేవాళ్ళు తింటారు, ఇంటికి వెళ్ళే వాళ్ళు ఇంటికి వెళ్ళి తింటారు అని చెప్పి ఇంకా ప్లేట్స్ అయితే అరేంజ్ చేసేసాను. ఇంకా కేక్ అయితే కట్ చేస్తుంటే అది ఒక పక్క ఇలా ఒరిగిపోతుందండి, కొండ ఒరిగిపోయినట్టు. ఇంకా మా జోవితమ్మ అయితే కానిచ్చేస్తుంది అనమాట. తన పనిలో తను ఉంది. ఆల్మోస్ట్ వాళ్ళు పిల్లలు ఒక 20 మెంబర్స్ దాకా వచ్చారండి. ఫుల్ గోల ఉందనమాట. భలే అనిపించింది నాకైతే. నా చిన్నప్పుడే బర్త్డేలు అయితే గుర్తొచ్చాయన్నమాట. ఇంకా మా జోవితమ్మ అయితే అందరికీ సర్వ్ చేస్తుందనమాట. అందరు వచ్చి ఆంటీ నాకు చిప్స్ వద్దు, నాకు చాక్లెట్ వద్దు అంటున్నారనమాట. అలా కాదు నాన్న, మీరు ఏది తింటారో తిని మిగతాది ఇంటికి తీసుకెళ్ళండి అని నేనైతే చెప్తున్నాను. ఇంకా మా మూన్గాడు అస్సలు పత్తా లేడండి. వాడికి గిఫ్ట్స్ వచ్చాయన్నమాట. ఆ గిఫ్ట్స్ తోటి ఇంకా వాటిని ఓపెన్ చేయడానికి అయితే అవి ఓపెన్ చేయడానికి వాడు పడుతున్న కుస్తీలో అంతా ఇంత కాదండి. ఇవ్వరా అంటే ఇవ్వడంట. మూన్ గార్డ్ గిఫ్ట్స్ అంటున్నాడు. ఇంకా సరే అని చెప్పి పిల్లలందరూ కూర్చున్న వాళ్ళు కూర్చున్నారు. ఇంకా ఇంటికి వెళ్ళే వాళ్ళైతే ఇంటికి తీసుకెళ్తాం ఆంటీ అని చెప్పారనమాట. అదే చెప్పాను కదండి, ఇంకొక అమ్మాయికి కూడా బర్త్డే ఉందని చెప్పి ఇంకా అక్కడికి వెళ్ళడానికి లేట్ అయిపోతుందని చెప్పి వెళ్తున్నారు. ఇంకా మా మూన్ గార్డ్ అయితే ఏం అవసరం లేదు. ఫస్ట్లో ఏమో కేక్ చూసి కేక్ కావాలని చాలా గోల్ చేశాడండి. కానీ తర్వాత ఇంక గిఫ్ట్ వచ్చేసరికి కేక్ అయితే మర్చిపోయాడు అనమాట. నేను పిలుస్తుంటే కూడా లేదు గిఫ్ట్ కావాలని గిఫ్ట్ పట్టుకొని వచ్చారు. మా హస్బెండ్ కూడా ఇంత క్యూట్గా నాకైతే హెల్ప్ చేశారనమాట. నేను కేక్ కట్ చేస్తుంటే తనైతే మిక్చర్ చాక్లెట్స్ అయితే మన కోసము మన హస్బెండ్స్ ఏవో పెద్ద పెద్ద పనులు చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇలా మనము చేసే కష్టంలో చిన్న పనులలో హెల్ప్ చేస్తే అదొక పెద్ద సాటిస్ఫాక్షన్ అండి. బర్త్డే అయిపోయిన తర్వాత ఇదిగోండి కూర్చొని బాగా బిందాస్గా ఎంజాయ్ చేస్తున్నారు. గోళీలు ఆట ఆడుకుంటా, వచ్చిన గిఫ్ట్లు ఓపెన్ చేసుకుంటా. ఏమో గోళీలు ఆట ఆడుతున్నావా? మా అక్క పామాట ఆడుతుందంట. పామాట ఏదికా? 900 కేక్ మా ఇంట్లో ఉంది. కూల్ కేక్ ఆ హడావిడిలో పొద్దున్నుంచి ఒక్క ఫోటో దిగలేదండి. ఏదో పిల్లల్ని అయితే ఫోటో తీస్తున్నాను కానీ నేను కానీ మా అమ్మని కానీ నేను పిల్లలతో కానీ ఒక్క ఫోటో దిగలేదనమాట. ఇంకా అన్ని కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇదిగోండి ఈ డెకరేషన్లో నిల్చొని అయితే ఫొటోస్ దిగాము. అదొక మెమరైజ్ ఉంటుందని చెప్పి మా మూన్గాడు అయితే వాడి పనిలో చూసారా కేక్ ముందర పెట్టుకొని తింటూనే ఉన్నాడు వాడు. ఇలా ఫొటోస్ ఉంటే అవి చూసుకున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. సెల్లా ఏడుంది? అవునే చూడలేదు. కట్టేటప్పుడు ఎంత కష్టపడినామో ఇప్పేటప్పుడు దబ్బున అయిపోతుంది అసలు కదా. ఏదైనా కానీ చెయ్యడం కష్టం, దాన్ని ఖరాబ్ చేయడం ఈజీ. ఏం చేస్తున్నారు సరోజమ్మ గారు? మా మమ్మీ గారు మీరేం చేస్తున్నారు కృపక్క గారు? నేను ఊరికి మా మమ్మీ పని చేస్తుంటే చూస్తా ఉన్నా. ఏం చేసుకుంటా? మూనగాడు